రైతు మిత్రులకు నమస్కారం. సో ఇప్పుడు మనము 62వ రోజు మనం మిర్చి తోటలో ఉన్నాము. ఈ 62 రోజుల్లో గాను మనం నిన్న వచ్చేసి 61 రోజు 11వ స్ప్రే పడిందండి. 11వ స్ప్రే వచ్చేసి మనకు బజూకా, శ్రీరామ కంపెనీ వారి బజూకా. సో నెక్స్ట్ వచ్చేసి సింజెంటా వారిది విసెంట్. ఇవి రెండు స్ప్రే చేశానండి. సో ఇవి రెండు ఎందుకు స్ప్రే చేశానంటే నెక్స్ట్ 9వ స్ప్రేలో వచ్చేసి బజూకా స్ప్రే చేయడం జరిగింది. సో ఇప్పుడు 11వ స్ప్రే కూడా బజూకా ఎందుకు స్ప్రే చేశానంటే అప్పుడు ఉన్నటువంటి ఏదైనా వైరస్ మొక్కలు కావచ్చు, బొబ్బర్ ముడత కావచ్చు, అలాంటి ముడతలు ఇంకొకసారి నా తోటలోకి రాకుండా ఉండడానికి ఈ బజూకాని స్ప్రే చేశాను. సో దీని యొక్క రిజల్ట్ ఎట్లుంటుందంటే మీరు ఇక్కడ చూసుకోండి దగ్గర. సో మన గ్రోతింగ్ కూడా చాలా అంటే చాలా నీట్గా ఉంటుందండి. మొక్క కూడా చాలా లేతగా ఉంటుంది. నెక్స్ట్ గ్రోత్ అట్లే ఉంటుంది. ఫ్లవరింగ్ కూడా ఇక్కడ చూసుకోవచ్చు. ఫ్లవరింగ్ కూడా పూత నీట్గా ఉంటుంది. చాలా అంటే చాలా ఫ్లవరింగ్ కూడా వస్తుంది. ఇంకా స్ప్రే చేసి నిన్ననే కదా, ఒక్కరోజు అయింది. కరెక్ట్ దీని యొక్క రిజల్ట్ అనేది 6 రోజులకు మంచి రిజల్ట్ వస్తుంది. సో దాని రిజల్ట్ కూడా మనం యూట్యూబ్లో పెట్టడం జరుగుతుంది. సో దీంతో పాటుగా వచ్చేసి మనకి ఇవిసెంట్ సింజెంటా వారిది ఇవిసెంట్. దీంట్లో వచ్చేసి మనకి ఇమియామైథిన్ బెంజోయేట్ 5% WW రూపంలో ఉంటుంది. నెక్స్ట్ గ్లూఫ్యూరాన్ 40% WW రూపంలో ఉంటుంది. సో ఇది స్ప్రే చేయడం వల్ల ఏమవుతుందంటే మన ఇప్పుడు మిర్చి తోటలో ఆశించేటువంటి పచ్చ పురుగు సమస్య కానీ, లద్దె పురుగు సమస్య కానీ, అవి ఎటువంటి ఉన్నా కూడా మొత్తం నిర్మూలిస్తుంది. మొత్తం అవి ఇది స్ప్రే చేసిన 24 గంటల్లోనే దాని యొక్క రిజల్ట్ అనేది మనకు కనిపిస్తుంది. సో దాని రిజల్ట్ అనేది కూడా మీకు ఇప్పుడు వీడియోలో పెడతాను నేను. అది కూడా షార్ట్ తీసుకున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు దీన్ని స్ప్రే చేయడం వల్ల మిరప తోటలో ఇప్పుడు మనకి పురుగు ఉధృతి అనేది చాలా అంటే చాలా ఎక్కువగా ఉంది. అన్ని చోట్ల ఇప్పుడు నేను ఫీల్డ్ తిరిగిన పొలాల్లో కావచ్చు, అన్ని ప్లాట్లో కావచ్చు, చాలామంది ఎదుర్కొనే ప్రాబ్లం ఏమంటే ముడతతో పాటుగా, వైరస్తో పాటుగా నెక్స్ట్ ఏమంటే పురుగు సమస్య కూడా ఎక్కువ ఉంది. సో ఈ పురుగు సమస్య కొరకే సింజెంటా వారి విసెంట్ స్ప్రే చేయడం జరిగింది. దీని రిజల్ట్ కూడా ఇప్పుడు మీకు పెడతాను చూడండి. ఈ విసెంట్ స్ప్రే చేసిన ఒక్కరోజు తర్వాతే మనకు పురుగు చూడండి, పురుగు చనిపోయి ఇట్లా ఏలాడింది. సో దీని యొక్క రిజల్ట్ అనేది చాలా అంటే చాలా బాగుందండి. సో మీ మిరప తోటలో కూడా ఈ విధంగా ఏదైనా పురుగు సమస్య ఉంటే ఇవిసెంటే స్ప్రే చేసుకోండి. సో ఇక్కడ కూడా చూసుకోండి, మనకు పురుగు అనేది మాడిపోయి మొత్తం అంటే కిందికి ఏలబడి చనిపోయిందండి. అది ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. అది చంపాల వాటిని చంపితే మనకి పంట అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ దీనివల్ల అయితే చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. సో ఇవిసెంట్ స్ప్రే చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకి గ్రోత్ అనేది కూడా చాలా చాలా బాగుందండి. 62 రోజుల మిరప తోట ఇది. సో నెక్స్ట్ బొబ్బర వైరస్ అనేది కూడా నా తోటలో కూడా ఆల్రెడీ వచ్చాయి. సో 22 మొక్కలు ఉన్నాయని అప్పుడే చెప్పా. ఆ 22 మొక్కలు అట్లనే ఉంది. దాని నుంచి వేరే మొక్కకైతే చూకలేదు ఇప్పటిదాకా. సో మొన్న నేను ఇప్పుడు చూపించాను మీకు కరెక్ట్ స్తంభం, అక్కడ స్తంభం ఇది. ఆ స్తంభానికి ఎదురుగా ఇక్కడ పూల చెట్టు, ఆ పూల చెట్టు వరుసలోనే ఇక్కడ ఒక బొబ్బర్ ముడత ఉండేది మొక్క ఉండింది. సో దీనికి మనం ఏం చేసామంటే బజూకా స్ప్రే చేయకముందు అలా ఏం చేస్తూ ఉంటాం, దీనికి మొత్తం ముడత ఉండిందండి. ఎక్కువగా ఫస్ట్ ముడత ఉండింది. సో అది ముడత ఉన్నప్పుడు మనం ఏం చేసామంటే ఇక్కడ ఈ భాగాల్లో కటింగ్ చేసిన తర్వాత ఇది స్ప్రే చేయడం జరిగింది. బజూకా స్ప్రే చేసిన తర్వాత దీని రిజల్ట్ చూడండి, ముడత అంతా క్లియర్ పోయి చాలా అంటే చాలా నీట్గా వచ్చింది. సో ఈ విధంగా పెట్టుకోండి. మన పొలంలో ఉన్నటువంటి ఏదైనా కానీ బొబ్బర్ వైరస్ ఉన్నటువంటి ఎక్కువ ముడత ఉంటాయి కదా, ఆ ముడత ముక్కలని ఎక్కువ ఉంటే పీకి పక్కకు పడేసుకోండి. లేదు తక్కువగా ఉందంటే ఎక్కడైతే కొనలు అంటే ఆకుల దగ్గర పడవాకారంలో వచ్చేసింటాయి. సో అటువంటివి ఏమైనా ఉంటే కటింగ్ చేసుకోండి. కటింగ్ చేసిన తర్వాత ఈ బజూకా స్ప్రే చేసిన తర్వాత ఎట్లుంటుందంటే చాలా అంటే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. సో నేను ఇప్పుడు ప్రాక్టికల్గా స్ప్రే చేసిన తర్వాత దాని యొక్క రిజల్ట్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేసి పెడుతున్నాను. సో దయచేసి రైతు మిత్రులు గమనించగలరు. సో ఇప్పుడు తోట కూడా అంటే చాలా నీట్గా ఉంది. చాలా అంటే చాలా బాగుంది. తోట అంతా ఇస్త్రీ చేసినట్లు ఉందండి. చాలా అంటే చాలా బాగుంది. సో మీకు తెలియజేయడం అంటే ఏదైనా వైరస్ ప్రాబ్లం ఉంటే బజూకా స్ప్రే చేసుకోండి తప్పకుండా. పురుగు ఎఫెక్ట్ అనేది ఉంటే ఇవిసెంట్ స్ప్రే చేసుకోండి.